గగన్ ఇంట్లో పూరి, శివల నిశ్చయతాంబూలాలు జరుగుతూ ఉండగా పోలీసులు వస్తారు. దాంతో కావాలనే అపూర్వ నిశ్చయతాంబూలాల పళ్ళాన్ని కింద పడేసి పోలీసులు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అంటూ ఉండగా, మీ ఇంట్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనడంతో, వాట్ షట్ అని గట్టిగా అరుస్తాడు గగన్. మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు అరెస్ట్ వారెంట్ లేకుండా, సెర్చింగ్ వారెంట్ లేకుండా వస్తామా సార్ అంటూ వారెంట్ చూపించేసరికి గగన్ అది చూసి ఏమీ మాట్లాడలేక సెర్చ్ చేసుకోమన్నట్టు సైగ చేస్తాడు. దాంతో అందరూ వెళ్ళి సెర్చ్ చేసుకుంటూ ఉంటారు. అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఏంట్రా ఇది, శుభమా అని మంచిగా ఆ, ఫంక్షన్ జరుపుకుంటున్న టైంలో ఏంట్రా నాన్న ఇది అని గగన్ని అడుగుతూ ఉంటుంది శారద. ఏం లేదమ్మా, మన ఇంట్లో మాదక ద్రవ్యాలు ఉంటే కదా మనం భయపడాల్సింది. మన ఇంట్లో అటువంటివేవి లేవు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ళకే ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని వెళ్ళిపోతారులేమ్మా అని అంటూ ఉంటాడు గగన్. ఇక ఒక లేడీ కానిస్టేబుల్ ఒక రూమ్లో సెర్చ్ చేస్తూ ఉండగా, మిగతా వాళ్ళు వేరొక రూమ్స్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక భూమి గగన్ల రూమ్లోకి ఎస్ఐ కానిస్టేబుల్ ఇద్దరు వెళ్తారు. ఇక ఆ కబోర్డ్ ఓపెన్ చేసి చూడు అని ఎస్ఐ చెప్తుండగా, అలాగే అని అతను ఓపెన్ చేస్తాడు. అందులో ఏమీ కనిపించకపోయేసరికి మరొక కబోర్డ్ని ఓపెన్ చేసి, ఇందులో బ్యాగ్ ఉంది సార్ అనడంతో, అది బయట పెట్టి చూడు అని అంటాడు ఎస్ఐ. ఆ బ్యాగ్ బయట పెట్టి అందులో ఉన్న నక్లెస్ బాక్స్ ఓపెన్ చేస్తాడు కానిస్టేబుల్. అందులో మాదక ద్రవ్యాలు కనిపిస్తాయి ఇద్దరికి. అది చూసి ఎస్ఐ కన్నింగా నవ్వుతూ కిందికి దిగి వస్తూ ఉంటాడు. ఇదిగోండి సార్ మాదక ద్రవ్యాలు అని చూపిస్తాడు ఆ ఎస్ఐ. అవి చూసి అందరూ షాక్ అవుతారు. కానీ అప్పటికి శరత్చంద్ర గగన్ అటువంటి వాడు కాదనే అనుకుంటాడు. కానీ మాదక ద్రవ్యాలు చూసేసరికి అతను కూడా షాక్ అవుతాడు. ఆ బాక్స్ చూసి, ఆ బాక్స్ నేనే నా భార్యకి ఇచ్చాను, కానీ అందులో గోల్డ్ నెక్లెస్ ఉండేది. ఈ మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయో నాకు తెలీదు అని గగన్ ఎస్ఐతో చెప్తూ ఉంటాడు. ఇక శరత్చంద్ర కోపంతో ఊగిపోతూ, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఆ నెక్లెస్ బాక్స్ నువ్వే ఇచ్చావా నా కూతురికి? అందులో గోల్డ్ నెక్లెస్ ఉందా? మరి ఇప్పుడు మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయి అంటే, నా కూతురే ఆ మాదక ద్రవ్యాలని అందులో పెట్టింది అంటావా? గోల్డ్ నెక్లెస్ తీసి అంటే నా కూతుర్ని ఆ కేసులో అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేసావా? ఏంటి ఎస్ఐ గారు, అటువంటి కేసులో ఎంత శిక్ష పడుతుంది అని అడిగేస్తాడు శరత్చంద్ర. మినిమం 8 years సార్ అని ఆ ఎస్ఐ చెప్పగానే, ఇది భూమి, వీడంటే ఏంటో చూసావా? నిన్ను ఆ మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ చేయించాలని చూస్తున్నాడు. నీకు ఇచ్చిన బాక్స్లో మాదక ద్రవ్యాలని పెట్టాడు చూసావా? ఇప్పటికైనా వీడెంత మోసగాడో నమ్ముతావా? నన్ను కాదని వీడిని ప్రేమించి వీడితో వచ్చేస్తానన్నావు. వీడితో తాళి కట్టించుకొని ఇక్కడికి వచ్చేసావు. నన్ను కాదని వీడిని ప్రేమించావు నువ్వు. ఇప్పుడు వీడేం చేశాడో చూసావా అని శరత్చంద్ర అంటుండగా, మిస్టర్ శరత్చంద్ర అని గట్టిగా అరుస్తాడు గగన్. ఏంటి, ఏం గట్టిగా అరుస్తున్నావేంటి? నీ నిజ స్వరూపం బయటపడిపోయిందనా? మేము ఎవరో ఒకరం ఇంట్లో ఉన్నాం కాబట్టి నువ్వు ఆ బాక్స్ భూమికి ఇవ్వడం మేమందరం చూసాం కాబట్టి ఇవి నువ్వే ఇచ్చానని ఒప్పుకున్నావు. లేదంటే నా భూమిని ఎవరు లేని టైంలో ఇటువంటి కేసులో అరెస్ట్ చేయించాలనే కదా నీ ప్లాన్. ఇప్పటికైనా వీడి మోసం నీకు అర్థమైందా భూమి? నువ్వు తాళి కట్టాడు బావా అని చెప్పగానే నిన్నిక్కడికి తీసుకొచ్చి వదిలేస్తే వాడేమన్నాడు? నేను తాళి కట్టలేదు అని నిన్ను వదిలించుకోవాలని చూశాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా నిన్ను ప్రేమగా ఒక్కసారైనా చూశాడా? ఎప్పుడు నిన్ను ద్వేషిస్తూనే వచ్చాడు. ఇప్పుడు ప్లాన్ చేసి నిన్ను ఇటువంటి కేసులో ఇరికించి శాశ్వతంగా వదిలించుకోవాలని చూస్తున్నాడు. 8 years జైల్లో ఉంటే విడాకులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు భూమి. ఇప్పటికైనా నీకు అర్థమైందా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు భూమి పైన. మిస్టర్ శరత్చంద్ర, నేను అటువంటి వాడిని కాదు అని అంటూ ఉండగా, మరి నా బిడ్డే ఆ మాదక ద్రవ్యాలని అందులో పెట్టిందంటావా అంటూ ఉండగా, భూమి కూడా అటువంటిది కాదు, నేను భూమిని నమ్ముతాను అని గగన్ అంటూ ఉంటాడు. ఇదంతా కాదేశాయ్ గారు, గగన్ అదే బాక్స్ ఇచ్చానని ఒప్పుకున్నాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయండి అని అనేస్తాడు శరత్చంద్ర. ఇప్పటికైనా భూమి వాడు ఎటువంటి వాడో అర్థమైందా నీకు అని మళ్ళీ భూమిని అడుగుతూ ఉంటాడు. కన్నీళ్లతో గగన్ని చూస్తూ ఉండిపోతుంది భూమి.
మిస్టర్ గగన్ గారు యు ఆర్ అండర్ అరెస్ట్ అని ఎస్ఐ అనగానే ఆగండి ఎస్ఐ గారు అని అనేస్తుంది భూమి. అందరూ షాకింగ్గా భూమి వైపు చూస్తుండగా అరెస్ట్ చేయాల్సింది ఆయన్ని కాదు నన్ను అని అనేస్తుంది భూమి. అందరూ షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావు అని శరత్ చంద్ర అంటుండగా అవును అందులో ఆయన ఇచ్చేటప్పుడు గోల్డ్ నెక్లెస్ బాక్స్ ఉంది కానీ నేనే ఆ మాదక ద్రవ్యాలని అందులో పెట్టాను అని కన్నీళ్లతో గగన్ని చూస్తూ చెప్తూ ఉంటుంది భూమి. భూమి అని గగన్ అరుస్తాడు. నిజం ఎస్ఐ గారు నేనే పెట్టాను నన్నే అరెస్ట్ చేయాల్సింది అనగానే శరత్ చంద్ర కోపంగా ఇంకా నీకు అసలు వాడంటే ఏంటో తెలిసి రావట్లేదా వాడేం మందు పెట్టాడే నీకు ఎందుకు ఇంతలా వాడిని నమ్ముతున్నావు వాడు నిన్ను ఇరికించాలని చూసినా ఇప్పటికైనా వాడిని వదిలేసి నా కూతుర్లా నా ఇంటికి వస్తావని నీ తరపున మాట్లాడి నేను విధవనయ్యాను ఇంకా కూడా నిన్ను సపోర్ట్ చేస్తే నా అంత విధవుండడు నిన్ను సపోర్ట్ చేసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి చి అని అంటూ శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతుండగా అపూర్వ గోరెంటాకు కూడా వెళ్ళిపోతారు. నక్షత్ర వెళ్ళిపోబోతూ ఉండగా చెర్రీ ఆపేసి ఆగు ఉండు అని అంటూ ఉంటాడు. ఇక ఆవిడే అలా ఒప్పుకున్నాక కోర్టులో మనమేం చేయలేం ఆవిడని అరెస్ట్ చేయండి అని లేడీ కానిస్టేబుల్కి చెప్పగానే పదండి మేడం అంటుంది లేడీ కానిస్టేబుల్. ఒక్క నిమిషం మా బావతో నేను 2 నిమిషాలు మాట్లాడేసి వస్తాను ప్లీజ్ టైం ఇవ్వండి నాకు అని భూమి వాళ్ళని బ్రతిమిలాడగానే గగన్ కన్నీళ్లతో భూమిని చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయాక గగన్ని చూస్తూ భూమి ఇలా అంటూ ఉంటుంది. నా మీద నీకింత ద్వేషం ఉందా బావా నన్ను వదిలించుకోవాలని ఇంతలా ట్రై చేస్తున్నావా బావా అనగానే భూమి అది కాదు అని ఏదో చెప్పబోతూ ఉంటాడు గగన్. కానీ గగన్ని మాట్లాడించకుండా నీకోసం నేను ఎన్నోసార్లు నా ప్రాణాన్ని కూడా వదులుకోవాలి అనుకున్నాను కదా బావా నువ్వు వద్దు నీ ప్రాణం నాకు వద్దు వదిలేయని చెప్తే నేను నా ప్రాణాలనే వదిలేసేదాన్ని కదా బావా అని కన్నీళ్లతో భూమి వేడుకుంటూ ఉంటుంది గగన్ని. నేను ఆ మాదక ద్రవ్యాలని అందులో పెట్టానని నువ్వు కూడా నమ్ముతున్నావా భూమి అని గగన్ అడుగుతుండగా నమ్మకపోతే ఇంకేం చేయాలి బావా నేను కళ్ళ ముందు కనబడినా కూడా నమ్మకూడదా బావా నన్ను వదిలించుకోవాలని ఇంతలా ట్రై చేస్తున్నావా బావా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక్కసారైనా నాతో ప్రేమగా మాట్లాడావా బాగున్నావా భూమి అని అడిగావా తిన్నావా అని అడిగావా ఎప్పుడు నన్ను ద్వేషంగానే చూసావు నా తమ్ముడితో నీ చెల్లెలికి పెళ్ళి కావాలి అని నేను పెట్టిన కండిషన్స్ వల్ల నాకు పూలు తీసుకొచ్చావే కానీ ఒక్కసారైనా నాకు ప్రేమగా పూలు తెచ్చావా బావా నువ్వు ఈరోజు ఏదో గోల్డ్ నెక్లెస్ ఇస్తే ఇదేదో ప్రేమ అనుకున్నాను కానీ నన్ను వదిలించుకోవడానికి నువ్వు చేస్తున్న ప్లాన్ అనుకోలేదు బావా అని భూమి కన్నీళ్లతో గగన్ని అంటూ ఉండగా భూమి అంటూ భూమిని ముట్టుకోబోతూ ఉంటాడు గగన్. కానీ గగన్ని నెట్టేస్తూ ఒక మాట అన్నావు గుర్తుందా బావా నెక్లెస్ ఇస్తూ ఇప్పటితో నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నావు ఇలాగా బావా ప్రాబ్లం సాల్వ్ చేసేది అని కన్నీళ్లతో గగన్ని చూస్తూ అంటూ ఉంటుంది. నేను అలా కాదు నేను అలా అనలేదు భూమి అని గగన్ ఏదో చెప్పబోతూ ఉండగా ఇక చాలు బావా ఈ 8 ఇయర్స్ చీకటి జీవితం అనుభవించాక మా నాన్న బ్రతికుంటే అక్కడికి వెళ్తాను లేదంటే నా జీవితాన్ని నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను బావా అని అంటూ గగన్ని చూస్తూ కన్నీళ్లతో ఏడుస్తూ శారద వైపు తిరిగి అత్తయ్య అని అంటూ ఒక్కసారిగా వాటేసుకుంటుంది. శారద కూడా ఏడుస్తూనే ఉండిపోతుంది. ఆ తర్వాత పూరి వచ్చి వాటేసుకుని ఏడవగా పూరిని కూడా ఓదారుస్తుంది. శివాని పూరిని చూస్తూ మీ బావ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు మీరు లైఫ్ లాంగ్ ఆనందంగా ఉండండి అని అంటూ నక్షత్రాన్ని చూస్తూ చెర్రీతో ఎప్పుడు ఇలాగే కలిసుండు అని చెప్పి చెర్రీని చూస్తూ చెర్రీ చేతులు పట్టుకొని నేను ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు ముందుగా అండగా నిలబడింది నువ్వే నీ చేతులని నేనెప్పుడూ మరిచిపోను అని అంటూ ఉండగా లేడీ కానిస్టేబుల్ వచ్చేస్తుంది. ఇక పదండి మేడం అని అంటూ ఉండగా కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోగా భూమి శారద కుప్పకూలిపోతుంది. గగన్ కూడా ఏడుస్తూనే ఉంటాడు. మరోవైపు అపూర్వ అరెస్ట్ అయింది భూమి అని గగన్ కాదని దాని ప్రేమ పిచ్చికి అది పరాకాష్ట అని సూర్యకి చెప్తూ ఉంటుంది. ఇక భూమిని గగన్ రిలీజ్ అయ్యేలా చేయగలడా గగన్ ప్రేమని భూమి అర్థం చేసుకుంటుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.